దాదాపుగా 40 మంది ప్రాణాల్ని పొట్టన పెట్టుకున్న సిగాచి ఇండస్ట్రీస్ ఏమీ చిన్నా చితక కంపెనీ కాదు. 1760 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న లిస్టెడ్ కంపెనీ. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీలోను, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీలో కూడా లిస్ట్ అయిన కంపెనీ ఇది. అయితే నిన్నటి ఇన్సిడెంట్ తోటి ఈ షేర్ ఒత్తిడికి లోనైంది. నిన్న 12% మేర నష్టపోయింది. 3.36 కోట్ల షేర్లు నిన్న ట్రేడ్ అయ్యాయి. 167 కోట్ల వ్యాపారం జరిగింది. ఈరోజు కూడా 5.5% మేర ఈ షేర్ నష్టపోయింది. 3.91 కోట్ల షేర్లు ట్రేడ్ అయ్యాయి. 179 కోట్ల వ్యాపారం జరిగింది. అయితే పాయింట్ ఏంటంటే, ఎక్కువ మంది అమ్మకాలే చేసి ఉండొచ్చు, ఆర్ కొద్ది మంది దీన్ని యావరేజ్ చేయడం కానీ ఫ్రెష్ ఎంట్రీ కానీ తీసుకుని ఉంటే ఉండవచ్చు. బట్ ఇది చిన్న కంపెనీ కాదని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం. ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మేనేజ్మెంట్ అబ్స్కాండ్ అయిపోయింది. ఎవ్వరూ బాధ్యత వహించి దీని మీద రెస్పాండ్ అవ్వడానికి ముందుకు రావట్లేదు. ప్రభుత్వం బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఏమైనా చేస్తే చేయొచ్చు, బాధ్యతలకి చేస్తూ ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, 1760 కోట్ల వర్త్ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఈ బాధ్యతని మీదేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? బాధితులకి మెరుగైన వైద్యం అందించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందా లేదా? చనిపోయిన వారి కుటుంబాలని ఓదార్చాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళకి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎంత సాయం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది? ఇంత పెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఈ బాధితులకి ఏ మేరకు నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళకు కొంతైనా ఉపశమనం కలిగించవచ్చు? మీ కమెంట్ రాయండి.